నమస్తే అమ్మ, మీ పేరు? సుజాత అండి. సుజాత గారు, ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడేమో గల్లా మాధవి గారు, ఇటు పక్కేమో విడుదల రజనీ గారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉంటుంది? ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? విడుదల రజనీ గారే గెలిచి. ఎందుకని? అంతే, జగనన్న మంచి మేలు చేశాడు కాబట్టి రజనీ గారే గెలిచి. అసలు రజనీ గారు గెలవరు, ఈసారి టీడీపీ గెలుస్తుందనేసి ఈసారి మూడోసారి జెండా ఎగరేస్తామని చెప్తున్నారు పశ్చిమ నియోజకవర్గంలో. అదంతా అవాస్తవం. వాళ్ళు ఏదేదో చేయాలనుకున్నారు. జనంలో జగనన్న ఉన్నాడు. ప్రతి ఇంటికి అది అన్ని లంచగొండి ప్రభుత్వం లేకుండా ఏ ఒక్క వస్తువు కూడా ఇంటికి వచ్చి ఇచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా పింఛన్లు కానీ ఏదైనా సరే 15,000 కానీ ఏదైనా సరే కాపు నేస్తాం కానీ. నేను కాపులండి, మా కాపు నేస్తానికి మా కుటుంబాల్లో చాలా మందికి వచ్చింది. అది అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో విడుదల రజనీ అనే పేరుతో ఇంకొక ఆమె కూడా నామినేషన్ వేయించారు మొన్న. అది ఎందుకు వేయించారు? అసలు అదే పేరు గల వ్యక్తిని ఇంకో పేరు వ్యక్తితో వేయించారు నామినేషన్. దాని గురించి ఏమైనా తెలుసా మీకు? మాకు తెలియదు. అయితే రజనీ గారు ఇక్కడ ఎందుకు గెలవాలి? అసలు చిలకలూరుపేట నియోజకవర్గం బాగా డెవలప్ చేసింది. మేడం మినిస్టర్ చేసింది. మన గుంటూరు కూడా బాగా చేసిద్దని మా నమ్మకం, జనం నమ్మకం. మీ పేరు? నా పేరు జరీనా సార్. జరీనా గారు, ఎవరు ప్రభుత్వం వచ్చేటప్పుడు మీకు మంచి జరిగింది? మాకు మంచి జరిగింది. మాకు ఇల్లు ఇచ్చాడు, తర్వాత పింఛన్లు ఇస్తున్నాడు, ఇంటికి తీసుకొచ్చి అదొక మేలు చేశాడు, బయటికి పోకుండా. మళ్ళీ మాకు సలాలు ఇచ్చి ఇల్లు అదొక్కటి మటుకు మాకు కావాలి. సలాం ఇచ్చాడు కానీ ఇల్లు వేయటం మాకు కావాలి. జగన్ అన్నకు మేము అదే అడుగుతున్నాం. మాకంతా బాగా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హామీలు ఇస్తున్నారు. మేము నమ్మం. మేము ఆయన ఏమి ఇచ్చాడని మాకేమి ఇవ్వలేదు. ఆయన వచ్చిన కాడి నుంచి మాకు ఏం సహాయం చేయలేదు. జగనన్న వచ్చిన కాడి నుంచి మాకు స్థలం ఇచ్చాడు. మా భర్త చచ్చిపోతే మేము ఎటు తిరగకుండా లంచాన్ని తీసుకోకుండా పెన్షన్ తెచ్చుకున్నాం. రూపాయి కూడా లంచం ఇవ్వలేదు. మేము ఇవ్వకుండా పెన్షన్ ఇచ్చాడు మాకు. వాలంటీర్లు కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చి వాలంటీర్లు మంచి పనులు చేసుకొస్తున్నారు. ఇక్కడ ఇటుపక్క టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి నిలబడుతున్నారు, ఇటుపక్క విడుదల రజనీ గారు నిలబడుతున్నారు వైఎస్ఆర్సీపీ. వాళ్ళిద్దరి మధ్యన ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? మా జగనన్న రావాలని కనిపిస్తుంది. మరి ఇప్పుడు రజనీ గారు ఇక్కడ వైసీపీ నుంచి జగన్ తరపున నిలబడుతున్నారు. ఆవిడ ఎందుకు? విడుదల రజనీ ఆమె రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని? ఎందుకంటే మాకు మేలు చేసిద్దని మాకు అభిమానం, అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. మాకు కాపు సంఘం వచ్చిందిగా, మా పిల్లలకి అమ్మ ఒడి వచ్చింది, మరేమో ఇది భరోసా ఇది వచ్చింది బ్యాంకులో 10,000 రూపాయలు కట్టమని చేయూత. బాగానే ఉంది. అమ్మ ఇప్పుడు ఇటుపక్క ఏమో రజనీ గారు నిలబడ్డారు వైసీపీ నుంచి, అటుపక్క గల్లా మాధవి నిలబడ్డారు. అటు కూడా రజనీకి వేసాం మేము అక్కడ చిలకలూరుపేట, మాది అక్కడే. బాగానే ఉంది. మరి ఇక్కడ నిలబడింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తా ఉండు, 3 రావద్దు టైం. దేవుడు ఒక వాకి ఇస్తే చిన్న విశ్వాసం ఉంచుకొని వేస్తే జగన్కి వేయాలి. అవునా? మర్చిపోతే వాళ్ళకి ఇంక పుట్టగతులు ఉండవు. అది. నా పేరు ఖతిజాబీ అండి. ఇక్కడ ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? జగన్ గారిది చాలా బాగుందండి. పేదవాళ్ళనక ముసలోళ్ళనక అందరికి డోర్కి వచ్చి పింఛన్లు ఇస్తున్నాడు. అన్ని విధాలుగా మాకు బాగానే ఉంది. బియ్యం వస్తున్నాయి ఇంటి ముందుకి. నాకు ఒక కొడుకున్నాడు. జగన్ అన్న వస్తే ఈసారి నాకు కొడుకు ఉద్యోగం వచ్చింది, నాకు ఇల్లు వచ్చింది అన్న ధైర్యంతో ఉన్నాను. ఇక్కడ టీడీపీ ప్రభుత్వంలో హామీలు చాలా ఇస్తున్నారు. 25 హామీలు నిన్నే ప్రకటన చేసి ఎవరికి ఆయన ఎన్ని హామీలు ఇచ్చినా గానీ ఎన్ని చేసుకున్నా గానీ తలకిందులుగా తపస్సు చేసినా గానీ మేము వేసేది జగన్కి. ఏంటమ్మా అంత నమ్మకంతో జగన్ వేస్తే మళ్ళీ మంచి జరిగింది? నేను 25 సంవత్సరాలు అవుతుంది నల్లచేరుకు వచ్చి. ఏనాడు నేను ఎన్నిసార్లు ఇల్లు కావాలని ఎక్కడికెక్కడికో తిరిగాను కానీ ఎక్కడా రాలా. జగన్ వచ్చిన తర్వాత నాకు ఆ సెంటు స్థలమైన వచ్చింది. అమ్మ ఇప్పుడు ఇక్కడ గల్లా మాధవి ఇటుపక్క టీడీపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు, ఇటుపక్క రజనీ వైఎస్ఆర్సీపీ నుంచి నిలబడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంది? ఎవరికి వేస్తే మంచి జరిగింది? మాకు రజనీకే వేయాలని ఉందండి. రజనీ గెలవాలి, మా బాధలని ఆమె చెప్పుకోవాలి, ఆమె మాకు ఇల్లు ఇవ్వాలి అని మేము ఉన్నాము.